తగ్గియండి అని ఏది చేయలే. కేసీఆర్ మాటలు చెప్పాలంటే మోచేతికి బెల్లం పెట్టి నాకమంటే ఎట్లా నాకు కింద పదే పదే మాట్లాడుతుంటాడు. ఎక్కడ కూడా నిర్మాణం జరగలేదు. అంటే అందుకే మాటల గారడి చేసింది. మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నా, ఇంత ఆర్థిక భారం ఉన్నా, ఆనాడు నెలకు 600 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉండి ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా తెచ్చుకున్న అప్పులకు నెలకు 600 కోట్ల రూపాయలు కడతా ఉంది. అంటే మొత్తం సుమారుగా 65,000 కోట్ల అప్పు ఉండే. మరి ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆ 65,000 కోట్ల అప్పు అయి సుమారుగా 8,20,000 కోట్ల అప్పు బాకీలు పెట్టిపోయింది. దానికి సంవత్సరానికి సుమారుగా 70,000 కోట్ల రూపాయలు నాడు ఇన్స్టాల్మెంట్స్ కంతులు వడ్డీ కట్టాల్సి వస్తా ఉంది. అంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు. మీరు ఊహించుకోండి ఒకసారి, సుమారుగా 70,000 కోట్ల రూపాయలు. అందుకే అంటే ఇంత అప్పుల భారం ఉన్నా కూడా, ఇంత మోయలేని భారం ఉన్నా కూడా గత 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ ఒక్క స్కీమును కూడా ఎత్తివేయకుండా ఆ స్కీములన్నీ అమలు చేసుకుంటేనే మళ్లీ అదనంగా ఈనాడు సుమారుగా 8 లక్షల ఇళ్లు, మొదటి దఫాగా 4,50,000 ఇళ్లు మంజూరు ఇవ్వడం జరిగింది గౌరవ హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి గారి ఆధ్వర్యంలో. మళ్లీ ఈ సంవత్సరము హైదరాబాద్ 1,00,000 ఇళ్లు, మళ్ళీ 2.5 లక్షల ఇళ్లు సుమారుగా మిగతా గ్రామాలకు. అంటే సుమారుగా అవి 4.5 ఇవి 3 కలిపితే 8 లక్షల ఇళ్లు. అంటే 5 లక్షల రూపాయల చొప్పున 40,000 కోట్ల రూపాయలతోటి యొక్క ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు. దీనికి అదనంగా 20,000 కోట్ల రూపాయల రైతుల అప్పుల మాఫీ. అట్లాగే మరి దాంతో పాటుగా ఇంకా చాలా ఉన్నాయి. ఓట్లకు సన్నబియ్యం అనే రకరకాల స్కీములు ఉన్నాయి. అంటే ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా అవి నడుపుతూ మళ్ళీ అదనంగా ఇన్ని రకాల స్కీములు, 6 గ్యారంటీలు ఇవన్నీ చేస్తా ఉంటే కూడా మళ్ళీ విమర్శ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అందుకని ఈ రోజున ఈ ఇళ్లకు సంబంధించి కూడా ఇంకొకటి పారదర్శకత. ఎక్కడ కూడా ఎవరికి ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా పూర్తి పారదర్శకంగా ఆ ఇల్లు పూర్తి కాగానే అప్లోడ్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో బిల్లులు పడతా ఉన్నాయి. గతంలో అట్లా లేకుండేది. కాబట్టి పొంగులేటి గారిని ఈ విషయంలో మిమ్మల్ని అభినందిస్తూ, అట్లాగే ఈ ఇళ్లను మీరు త్వరితగతిన పూర్తి చేసుకోండి. రెండవది నా విజ్ఞప్తి, ఇల్లు ఇచ్చేదే పేదవాళ్ళు తరతరాల నుంచి. అంటే ఒక పేదవాళ్ళకి ఇల్లు అంటే ఒక కళ, జీవితాశయం, ఒక కళ. మరి అటువంటి పేదవాళ్ళు ఇల్లు కట్టించే సందర్భంలో వాళ్ళు కట్టుకోలేరు కాబట్టి వాళ్ళు అప్పుల పాలు కావాలనే ఈ యొక్క 5 లక్షల రూపాయల ఇల్లు మంజూరు చేస్తాము. నేను చాలా గ్రామాలు చూస్తా ఉన్నాను. మళ్ళీ ఇల్లు కడతామా అని చెప్పి నా లోతు పునాది తీయడం, పునాదికి 2-3 లక్షలు ఖర్చు పెట్టడం, అట్లాగే దానికి నగిషీలు వ్యవహారం ఉంటుంది, ఆశ ఉంటుంది. కానీ అప్పు చేసి అదనంగా ఖర్చు పెట్టొద్దు, అది కూడా వడ్డీలు తెచ్చి పెట్టొద్దు అనేది నా విజ్ఞప్తి. ఇంత చేసిన తర్వాత మళ్ళీ మీరు 5 లక్షలు 10 లక్షలు అప్పు చేసి కడితే, నెలకు 2,000 రూపాయలు వడ్డీ కడితే 10 లక్షలు చేస్తే నెలకు 20,000 రూపాయలు, సంవత్సరానికి 2 సంవత్సరాలు మళ్ళీ 5 లక్షల రూపాయలు అయిపోతుంది. కాబట్టి మళ్ళీ మీరు సంపాదించుకున్న తర్వాత మిగతా ఒక్కొక్కటి చేసుకుంటూ పోండి, దాన్ని ఇంట్లో పూర్తి చేసుకోవడానికి ఫినిషింగ్ కానీ అప్పు చేసి కట్టొద్దని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొక విషయం ఇంతకు చెప్పినట్టుగా, అంటే ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్ని ఏ విధంగా గడచిన 10 సంవత్సరాల మభ్యపెట్టే మాటలు మాట్లాడుతూ, గొప్ప మాటలు మాట్లాడుతూ రంగుల కళ్ళు చూపించే కార్యక్రమం చేసింది. ఈనాడు వాస్తవాలు చెప్తే ఉంటే కూడా మళ్ళీ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా నెలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా మాట్లాడతారు. మనం మీరే చూసిండ్రు. ఆనాడు కేటీఆర్ మేము 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినామంటే 3,50,000 కోట్లు కాదు, అప్పు బకాయిలు 2 కలిపి 8,21,000 కోట్లు బకాయిలు మీరు పెట్టిండ్రు, అప్పు చేసిండ్రు, ఇవన్నీ పెట్టిందని నేను రుజువు చేస్తా అని చెప్పినా. రుజువు చేసినకి మీరందరూ విన్నరు, చూసిండ్రు. ఇక్కడ అక్కడ క్వశ్చన్ కాదు. అన్నాడు స్పష్టంగా. నేను చెప్పినా కూడా నేను అన్నదాన్ని నేను నిరూపించలేకపోతే నేను అన్నదాన్ని కట్టుబడి ఉంటాను స్పష్టంగా చెప్పిన.
మరి నిరూపిస్తే మీరేం చేస్తారో చెప్పండి. మీరు రాజీనామా చేస్తుంటే వాళ్ళ నుంచి నోటికెళ్ళి మాట రాలే. కానీ పుట్టిగా మేము ఇంతే చెప్పినాం ఇంతే అంటే దాన్ని ప్రజలను తప్పుదో పట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఇంత దుర్మార్గంగా ఉంది కాబట్టి మీరు సోషల్ మీడియా కానీ కొన్ని వార్తాపత్రికలు వచ్చేటువంటి ఈ వాస్తవాలు నిజమైంది అబద్ధమైంది తెలుసుకునే కార్యక్రమం చేయాలని చెప్పని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన పేదల కష్టాలు తీర్చేటువంటి ఉద్దేశం ఒక తపనతోటి ఇవన్నీ కూడా చేస్తాం కాబట్టి వీటిని సక్రమంగా మీరు సద్వినియోగం చేసుకోవాలని మనవి చేసుకుంటూ మరొకసారి మా శివసేనారెడ్డి గారు